Very good evening. Welcome to Diksuchi. ITM University, Gwalior, Madhya Pradesh నందు ఇంజనీరింగ్, BSc అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫోరెన్సిక్ సైన్స్, ఫీల్డ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, MSc అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి ఎన్నో కోర్సులు అందిస్తోంది. గత సంవత్సరం 85% ప్లేస్మెంట్ రికార్డ్స్తో పాటు టాప్ 20 ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఒకటిగా గుర్తింపు పొందిన ITM యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ITM యూనివర్సిటీ ఆఫర్ చేసే కోర్సెస్ కానీ, ఫీజ్ డీటెయిల్స్ కానీ, అడ్మిషన్ పర్టికులర్స్ కానీ, ఇట్లాంటి వివరాలు మన దేశ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ అండ్ స్టూడెంట్ కోఆర్డినేటర్ కిరణ్ గారిని అడిగి తెలుసుకునే ముందు ITM యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఏవి చూద్దాం. I would say blue as the sky, to how limited it is, unlimited, considering my opportunities and my abilities and my dreams. Myself Nisha Niranjan, and I am from School of Agriculture, ITM University, Gwalior. I am successfully running a startup, VN Organics, under IdeaPad Incubation Center, ITM University, Gwalior. Under this startup, we are working on Cordyceps militaris mushroom, which is capable of curing many diseases and disorders in human body. This is Gaurav Raghuvanshi, student of School of Architecture, ITM University, Gwalior. Why I came to architecture is that I have always been fascinated by buildings, designs and techniques and how people grow around them. This nanorobot is convergence of three technologies, that is biotechnology, information technology and nanotechnology. हमें असीम मस्तिष्क और उन्मुक्त हृदय के साथ साथ जीवन के मर्यादा से रचो, ये उन्होंने भारत माता से मांगा था. I said, yes, the reason is I strongly believe actions must speak louder than words, and this is what Indian Army did. The ITM University, you have created a new Shanti Niketan. क्योंकि जब तक आप निर्भय नहीं होते हैं, आप उस नाद को प्राप्त नहीं कर पाते. आज नाद के तीन रंग हैं, केसरिया, सफेद और हरा. केसरिया यानी बलिदान, सफेद यानी शांति, हरा विकास. I am Fatima Kadri, an optometry student from ITM University, Gwalior. I want to become a successful optometrist. Hello everyone, I am Neeti from Gwalior. I am here in the ITM University pursuing my MBA from dual specialization. I love this college as I have completed my graduation from the same university.
my university helps me to grow more, learn more and dream more. Here truly dreams are celebrated. ITM University Gwalior, celebrating dreams. సో మొత్తం మీద ఐటీఎం యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్కి సంబంధించి కానివ్వండి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానివ్వండి, ముఖ్యంగా అక్కడున్న ప్లేస్మెంట్స్కి సంబంధించి చాలా క్లియర్గా వీడియోలో అన్నీ చూపించారు. కానీ ఈ యూనివర్సిటీ ఏదైతే ఆఫర్ చేస్తుందో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి సంబంధించి దాని ప్రాసెస్ ఏ విధంగా జరుగుతోంది, అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కిరణ్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ కిరణ్ గారు. సో మీరు చాలా క్లియర్గా చూపించారు అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కానీ, కోర్సెస్ కానీ, లేకపోతే ప్లేస్మెంట్స్కి సంబంధించి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఉంది. సో మీరు ఒక బీఎస్సీ అగ్రికల్చర్ అనే కోర్స్ని అయితే అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఐకార్ అక్రిడేషన్ ఒకటి అవసరమని అంటున్నారు. అది ఏంటి అసలు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అండ్ ఎస్పెషలీ సౌత్ ఇండియా అనుకోవచ్చు, ఐసీఆర్ అక్రిడేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అనే రికగ్నేషన్ అనేది ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ యూనివర్సిటీకి కానీ తప్పనిసరి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఐసీఆర్ ద్వారా రికగ్నైజ్డ్ కాలేజెస్కి మనకి 12 to 13 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, ప్రాక్టికల్స్ వైజ్ కానీ యాజ్ పర్ ఐకార్ నామ్స్ ప్రకారం ఏదైతే సిలబస్ ఉంటుందో దాన్ని కవర్ చేయడం జరుగుతుందన్నమాట. అందువల్ల రేపు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా ఈ ఎక్స్పెరిమెంటల్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్ అంటే కంప్లీట్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫీల్డ్ వర్క్, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ సిలబస్ కంప్లీషన్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి ఐకార్ అక్రిడేషన్ తప్పనిసరి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనకి ఐటీఎం యూనివర్సిటీ ఉంది కదా, దానికి ఐకార్ అనేది ఐసీఆర్ అక్రిడిటేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ 2019లో వచ్చింది మనకి. దీనికి గురించి కూడా ఏంటి అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంది, ఐసీఆర్ అఫీషియల్ వెబ్సైట్ www.icr.org.in అని. దాంట్లో ఏంటంటే మీకు క్లియర్గా ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ ఏ కాలేజ్కి ఐకార్ అఫిలియేషన్ ఉంది, ఏ ఇయర్లో ఉంది, ఎంత సీట్స్ అనేవి పర్మిషన్ ఇచ్చారనేది క్లియర్గా మనకి ఉంటుందన్నమాట. మన సంస్థ ద్వారా ఏంటంటే ఇప్పుడు జనరల్గా చాలామందికి తెలియదు, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ, వాళ్ళకి మనకి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేసినా కానీ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వాట్సాప్లో ప్రతి ఒక్కటి కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేయాలనుకునే స్టూడెంట్ కానీ అంటే వాళ్ళకి ఏమైనా గైడెన్స్ ఇస్తారా? మీరు ఈ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇది తీసుకుంటే బాగుంటుందని, అట్లా అంటే పర్సన్ బట్టి మీరు ఏమైనా చూస్ చేస్తారా? ఎట్లా జరుగుతుంది అసలు దాని? జనరల్గా ఏంటంటే మంచి ప్రశ్న అడిగారండి. జనరల్గా కోర్స్ చేయడం అనేది చాలా సింపుల్ అండి. కానీ ఆ కోర్స్ తర్వాత ఇప్పుడు 3 years కోర్స్ కానీ, 4 years కోర్స్ కానీ, 6 years కోర్స్ కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు దేనికి ఎక్కువగా ఉన్నాయి, ఎలా దానికి యాక్చువల్గా ఆపర్చునిటీస్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది మేము కెరీర్ గైడెన్స్ మీద చాలా చక్కగా వివరిస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే ఆ కెరియర్ని వాళ్ళు ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది, బీఎస్సీ అగ్రికల్చర్లో గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రైవేట్గా ఒకవేళ మీరు బయటకు వచ్చిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, దానికి పూర్తి వివరాలు కూడా మన సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రతి ఒక్క నోటిఫికేషన్ని క్లియర్గా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. అట్లా దీనికి సంబంధించిన కోర్సెస్ వివరాలు ఏ విధంగా ఉంటాయి? జనరల్గా ఏంటంటే మనకి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సెస్తో పాటుగా ఐటీఎం యూనివర్సిటీలో చాలా రకాల కోర్సెస్ ఆల్మోస్ట్ 50+ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 15,000 స్టూడెంట్స్, అందులో మన తెలుగు స్టూడెంట్స్ వచ్చేసి more than 700 స్టూడెంట్స్ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కమ్యూనికేషన్ లెవెల్స్, ఎందుకంటే ఈ యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక రాష్ట్రం నుంచి ఉండరు, వివిధ రాష్ట్రాలు. ఇప్పుడు తమిళనాడు చూసుకున్నారు అనుకోండి, వాళ్ళకి మనకి కామన్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఇంగ్లీషే, కాబట్టి ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా వాళ్ళు ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి ఈజీ అయిపోతుంది. రెండోది మీరు కోర్సెస్ గురించి చూసినట్లయితే అగ్రికల్చర్ బీఎస్సీ కాకుండా ఇప్పుడు బీటెక్ ఉంది. బీటెక్లో మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. లైక్ సిఎస్సిలో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, తర్వాత దాంట్లో రోబోటిక్స్ అని, తర్వాత ఫోరెన్సిక్ సైన్సెస్ అని, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అది కాకుండా ఎంఎస్సీ అగ్రికల్చర్లో మళ్ళీ అగ్రోనమీ, తర్వాత సాయిల్ సైన్స్, సీడ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉండటం వల్ల అంటే వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్కి
అవసరమైన కోర్సెస్తో పాటు ఉద్యోగ అవకాశాలు అనేది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు జనరల్గా ఐటీఎం యూనివర్సిటీలో. అదొక అడ్వాంటేజ్ అనమాట స్టూడెంట్కి. అక్కడ అంటే జనరల్గా ఒకవేళ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి అయిపోయిన స్టూడెంట్కి అంటే ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఏంటంటే 2 kinds ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ సెక్టర్, 2 గవర్నమెంట్ సెక్టర్. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ చూసుకుంటుంటే ఆల్మోస్ట్ మనకి 15+ సెక్టర్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. లైక్ అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫుడ్ ఇంజనీర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. తర్వాత వచ్చేసి మనకి ల్యాండ్ సర్వేయింగ్ ఆఫీసర్స్ బ్యాంక్స్లో ఉంటారు. అట్లా మళ్ళీ ఫుడ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని, తర్వాత ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఇలా ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 సెక్టర్స్ ఆఫ్ జాబ్స్ అనేవి గవర్నమెంట్ సెక్టర్స్ ద్వారా ఉంటాయి. అవి ఎప్పుడైతే నోటిఫికేషన్స్ పడుతుందో ఆ నోటిఫికేషన్స్ని మనం మన అఫీషియల్ వెబ్సైట్లో అనేది డిస్ప్లే చేస్తుంటాం. రెండోది ప్రైవేట్ సెక్టర్స్ వస్తే ఇప్పుడు మనకి మేజర్గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుర్కురే, లేస్ ప్యాకెట్స్, ఇవన్నీ మనకి 10 రూపీస్ ప్యాకెట్స్ లాగా కనపడుతుంటాయి. బట్ ఇట్స్ మోర్ దెన్ 100 crore రూపీ టర్న్ ఓవర్ కంపెనీస్ అనమాట. దీంట్లో ఈ అగ్రికల్చర్ సెక్టర్లో చదివిన స్టూడెంట్స్ క్వాలిటీ అనలిస్ట్గా ఉద్యోగం తీసుకోవచ్చు అనమాట. అంటే ఎట్లా ఎంత ఫ్రై అవ్వాలి, ఎంత పెప్పర్ వేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఫుడ్ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు కూడా అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత పెస్టిసైడ్ కంపెనీస్ ఉంటాయి. పెస్టిసైడ్ కంపెనీస్లో, ఫర్టిలైజర్ కంపెనీస్లో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, సీడ్ టెక్నాలజీ కంపెనీస్లో డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా వ్యాస్ట్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాకపోయినా వన్స్ దే కమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్, వాళ్ళు అవుట్ సైడ్ రెజ్యూమ్ పెట్టుకున్నా కానీ మినిమం గుడ్ ప్యాకేజ్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో ఫ్యూచర్ అనేది కూడా ప్రైవేట్ సెక్టర్లో చాలా బాగుంటుంది. సో కిరణ్ గారు మీరు చెప్తున్నట్టుగా అయితే స్టడీతో పాటుగా దీనికి సంబంధించి ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాక్టికల్స్ సంబంధించి ఏ విధంగా చూస్తారు? జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ అంటేనే స్టూడెంట్ అనేవాడు ల్యాండ్ మీద అడుగు పెడితేనే అది అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్ అంటారు దాన్ని. అలా చేస్తేనే వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఈ అగ్రికల్చర్లో ఫీల్డ్ వర్క్లో కూడా ఏంటంటే వీళ్ళకి యాంటమాలజీ, ప్యాథాలజీ, సాయిల్ సైన్స్, సీడ్ టెక్నాలజీ, వీటికి సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్స్, వీటికి సంబంధించిన రియల్ టైమ్ ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఏంటంటే థియరిటికల్ అనేది 60% ఉంటుంది, 40% ప్రాక్టికల్స్ ఉంటుంది జనరల్గా. ఈ 40% ప్రాక్టికల్స్ ఫస్ట్ 3 years ఉంటుంది. 4th year కంప్లీట్గా వీళ్ళకి వచ్చేసి టోటల్ ప్రాక్టికల్. దాన్ని రావే ప్రోగ్రామ్, RUAWEP ప్రోగ్రామ్ అంటారు. అంటే రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. ఈ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఒక విలేజ్ ఇస్తారు. ఆ విలేజ్లోకి వెళ్ళి వీళ్ళు ఆధునిక పద్ధతిలో రైతులకి ఎడ్యుకేట్ చేస్తారు. ఇట్స్ అ రియల్ టైమ్ ప్రాక్టికల్ థింగ్ అనమాట. అక్కడికి వెళ్ళి చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే రేపు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పడ్డ ప్రైవేట్ సెక్టార్స్లో వీళ్ళకి ఏదైనా అంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ గ్రూప్ డిస్కషన్స్లో కానీ ఎలా చేశారు ఏంటనే దాని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్గా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి బయటకు వచ్చాక వన్స్ దే ఆర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్ ఏదైతే అటెండ్ అవుతున్నారో ద వే దే ఆర్ గివింగ్ ద ఆన్సర్స్, వాళ్ళు ఏదైతే ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఎ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్స్ అనమాట. రైట్, మీరు చెప్తున్న ఈ బీఎస్సీ హార్టికల్చర్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ కానీ వీటికి సంబంధించి ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉండే? ఇక ఇంజనీరింగ్ కోర్సెస్లో పర్టికులర్గా జనరల్ సిఎస్సి కాకుండా స్పెషలైజేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ ఫోరెన్సిక్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కోర్సెస్లో ఆల్మోస్ట్ 300 స్టూడెంట్స్ ఉన్నారు. లిమిటెడ్ సీట్స్ అండ్ అఫోర్డబుల్ ఫీ కూడా ఉంది. కాబట్టి స్టూడెంట్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకి కాల్ చేసి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. రైట్, కిరణ్ గారు, సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి స్పెషలైజేషన్ అంటే ఫిషరీస్ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, ఇట్లాంటి కోర్సెస్ చేసిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జనరల్గా ఏంటంటే ఈ అగ్రికల్చర్ బిఎస్ అనే స్ట్రీమ్తో పాటుగా మనకి హార్టికల్చర్ అని, ఫిషరీస్ అని, తర్వాత ఫుడ్ టెక్నాలజీ అని డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి కూడా ఉంటాయి. లైక్ బీటెక్లో ఎలా అయితే డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయో అలాంటి వాటిల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్టికల్చర్ తీసుకుంటే హార్టికల్చర్కి అగ్రికల్చర్కి ఆల్మోస్ట్ 75 to 80% ఆఫ్ సిలబస్ కానీ లేదా జాబ్ ఆపర్చునిటీస్ ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్స్లో కూడా ఏంటంటే సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనమాట. రెండోది వచ్చేసి ఫిషరీస్లో ఇప్పుడు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఫిషరీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఆక్వాకల్చర్లో ఉండే గవర్నమెంట్ సెక్టార్స్లో అండ్ ప్రైవేట్ సెక్టార్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫిషరీస్లో కూడా ప్రైవేట్ సెక్టార్స్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఉన్నాయి. అలాంటి వాటిలో కూడా అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఫుడ్ టెక్నాలజీస్ అంటే ఇందాక చెప్పినట్లుగా నేను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయో అందులో క్వాలిటీ అనలిస్ట్గా వీళ్ళు పర్ఫెక్ట్గా సెటిల్ అవుతారనమాట. దీనికంటే కూడా ఏంటంటే హార్టికల్చర్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని నా స్మాల్ సజెషన్ అనమాట. ఎందుకంటే ఇది అగ్రికల్చర్కి హార్టికల్చర్కి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా దీని తర్వాత నెక్స్ట్ కోర్సెస్ ఈ రెండు చూస్ చేసుకుంటే బెస్ట్ అని. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ రూరల్ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి కోర్సెస్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇవేం రాకుండా ఎట్లా మేనేజ్ చేస్తారు? ఈ ఐటీఎం యూనివర్సిటీలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు అదర్ స్టేట్స్ చూసుకున్నా కానీ కొంచెం లాంగ్వేజ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ
మీకు కంప్లీట్గా లాంగ్వేజ్ అనేది కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉండాలి. ఎందుకంటే ఇది ఒక స్టేట్ నుంచి ఉండరు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దే హ్యావ్ టు టెల్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. అదర్వైజ్ ఎవరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మనకి కొంచెం తెలుగు రాష్ట్రాలకు కొంచెం హిందీ అర్థమవుతుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే వాళ్ళకి చాలా ట్రబుల్ అవుతుంది. కాబట్టి కామన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి మీకు లాంగ్వేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. రెండోది చూసుకుంటే ఇప్పుడు ఈ హార్టికల్చర్ కానీ, ఫిషరీస్ కానీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన వాటిల్లో ఎక్విప్మెంట్స్కి పరంగా కానీ మీకు ఐటీఎం యూనివర్సిటీ చాలా ఎక్విప్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు అయితే వాళ్ళు చూపించగలరో ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండటం వల్ల ఆ సెక్టార్స్లో కూడా చాలా వరకు ఉంటాయి. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ మిగతా 3 స్ట్రీమ్స్ తీసుకోవడంలో ఇప్పుడు అగ్రికల్చర్ అనేది కొంచెం ఈ మిగతా 3 కోర్సెస్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఫీజెస్. ఇప్పుడు హార్టికల్చర్ అయితే డైరెక్ట్గా ఇప్పుడు హార్టికల్చర్ చూసుకున్నట్లయితే సెమిస్టర్కి 40,000 అంటే ఆల్మోస్ట్ 3.2 lakh రూపీలో వాళ్ళకి టోటల్ 4 years కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అగ్రికల్చర్తో పాటుగా ఆల్మోస్ట్ 80% ఆఫ్ కంపెనీస్ కూడా రిక్రూట్మెంట్. ఇప్పుడు ఫిషరీస్ కానీ, తర్వాత ఫుడ్ టెక్నాలజీస్ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ 30 to 40% సిమిలర్ జాబ్స్ ఉంటాయి కాబట్టి మీకు కోర్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అదొక బెస్ట్ అడ్వాంటేజ్ రిమైనింగ్ కోర్సెస్ కూడా. ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీ మీరు చెప్తున్నట్టుగా అగ్రికల్చర్ బీఎస్సీకి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అంటున్నారు. సో పర్టికులర్గా దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫ్యాకల్టీకి సంబంధించి ఏ విధంగా ఉంటారు అసలు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూస్తే ఏంటంటే జనరల్గా ఇప్పుడు కాలేజ్ వచ్చేసి 165 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ కూడా మాకు చాలా మంది అడుగుతుంటారు, సార్ ఇన్ని 100 ఎకరాలు ఎందుకు సార్ అని. ఎందుకంటే ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీ చూసుకుంటే అగ్రికల్చర్లో 240 మెంబర్స్ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గజాస్ ఆఫ్ ల్యాండ్ ఈ 4 yearsకి అలొకేట్ చేసేస్తారు. ఇంటూ 240 అంటే అక్కడే చాలా వరకు వెళ్ళిపోతుంది. అలా 4 years అలొకేట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఇచ్చిన అలొకేట్ చేసిన ఏదైతే స్ట్రీమ్ ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో వాళ్ళకి సంబంధించిన ప్రాక్టికల్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ప్లాంట్స్ కానీ, ప్లాంటేషన్స్ కానీ, సీడ్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాక్టికల్ ఆ ఎంటైర్ ఏరియా వరకే కంప్లీట్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని అగ్రికల్చర్కి ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఐకార్ అనేది చాలా ప్రాముఖ్యతలోకి వచ్చింది అనమాట. ఓకే, అట్లా. సో ఫ్యాకల్టీ వచ్చేసి ఇప్పుడు మీకు జనరల్గా లెక్చరర్స్ అనేవాళ్ళు ఉండరు, ప్రాపర్గా ప్రొఫెసర్స్ అనేవాళ్ళు ఉంటారన్నమాట. ఇప్పుడు మధ్యప్రదేశ్ యూనివర్సిటీస్ ఏదైతే రిటైర్ అయిన ప్రొఫెసర్స్ ఉంటారో, ఏదైతే పిహెచ్డి చేసిన ప్రొఫెసర్స్ వాళ్ళు వచ్చేసి టీచింగ్ చేస్తారు. అదొక బెస్ట్ అడ్వాంటేజ్. మినిమం 15 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ టోటల్ మొత్తం దాంట్లో ఎలా ఉంటుంది, దాంట్లో సబ్జెక్ట్ ఇన్ డెప్త్ ఎంత వెళ్ళాలి, జాబ్ ఫెసిలిటీస్కి ఏ అయితే ఇంపార్టెన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటికి ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ప్రాపర్గా సబ్జెక్ట్ అనేది వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు అనమాట ఐటీఎం యూనివర్సిటీలో. ఓకే, అంటే మీరు ఇతర రాష్ట్రాలు అనగానే మరి ముఖ్యంగా ఈ గర్ల్స్కి సంబంధించి సో సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో పేరెంట్ అదే ఎక్కువగా చూస్తారు. దీనికి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? జనరల్గా మాకు వచ్చే కాల్స్లో మ్యాక్సిమం అంటే అగ్రికల్చర్ బీఎస్సీలో కొంత ఎక్కువగా అమ్మాయిలు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము అంత దూరం పంపిస్తున్నాం కదా, అంత దూరం పంపించడం వల్ల మరి సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా కొంచెం బెంగపడుతూ ఉంటారు. దీనికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఐటీఎం అనేది ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే దాదాపుగా 14 నుంచి 15 ట్రైన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గ్వాలియర్ సిటీలో దిగిన తర్వాత అది మొత్తం కూడా కంటోన్మెంట్ అంటే ఆర్మీ ఏరియా. మీకు ప్రతి మూల చివర కానీ చౌరస్తాస్లో కానీ మనకి ఆర్మీ వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ క్రైమ్ రేట్ అనమాట అక్కడ. ఎందుకంటే పెట్రోలింగ్ అనేది నార్మల్గా ఉంటుంది ఆర్మీ ప్లేసెస్లో, అదొక బెస్ట్ అడ్వాంటేజ్ మనకి. రెండోది ఏంటి అంటే మనకి రైల్వే స్టేషన్ నుంచి కాలేజ్కి ఆల్మోస్ట్ 8.5 kilometers, జస్ట్ 15 minutes ఆఫ్ డిస్టెన్స్ అనమాట. అదొక బెస్ట్ అడ్వాంటేజ్. దానివల్ల ఏంటంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కమింగ్ టు వన్స్ దే గెట్ ఇన్ టు ద కాలేజ్కి వచ్చిన తర్వాత ప్రతి మూలలో కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ వితిన్ 10 to 15 minutesలో వాళ్ళు క్లియర్ చేయగలుగుతారు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి సెక్యూరిటీ పరంగా అమ్మాయిల వరకు ఎస్పెషల్లీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇన్సైడ్ క్యాంపస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి పేరెంట్స్కి భయపడాల్సిన అవసరం ఉండదు. అండ్ కాలేజ్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి హెల్త్ పరంగా ఏదైనా చిన్న ఇష్యూస్ అయినా ఒక మెడికల్ టీమ్ ఉంటుంది. ఒక 2 to 3 డాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. మెడికల్ ఎమర్జెన్సీ అయినా డైరెక్ట్గా 2 vehicles ఉంటాయి. ఇమీడియట్గా వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీకు హెల్త్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి గవర్నమెంట్స్ అన్ని పర్మిషన్స్ ఇచ్చాయి కాబట్టి ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు, తర్వాత ఏదో వస్తుంది అన్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా ప్రికాషన్స్ అవి ఏమైనా తీసుకున్నారా? స్టూడెంట్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే మేము స్పెషల్గా స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిందంటే 17 to 18 years దాటి ఉంటారు కాబట్టి వ్యాక్సినేషన్ అనేది వాళ్ళకి ఇమ్మీడియట్గా మేము ఇన్ఫార్మ్ చేస్తుంటాం. వ్యాక్సిన్ వేసుకోండి, అట్లీస్ట్ 1 dose.
2 డోస్. ఇప్పుడు ఇండియా లెవెల్లో కూడా వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్లో చాలా వరకు మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే దానివల్ల వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత మనకి మెసేజ్ వస్తుంది కాబట్టి ఆ మెసేజ్ అనేది మనం డిస్ప్లే చేయిస్తే ఆ లిస్ట్ ప్రకారంగా స్టూడెంట్స్ అనే వాళ్ళని చేస్తారు. ఎవరికైతే వ్యాక్సినేషన్ కొంచెం లేట్ అవుతుందో అది సెకండ్ సెషన్ కింద వాళ్ళకి ఏంటంటే ఒక 1 మంత్ వరకు ఆన్లైన్ క్లాసెస్ జరిపి ఎప్పుడైతే వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుందో దాని ప్రకారంగా ఆ లిస్ట్ వాళ్ళని సెకండ్ సెషన్లో వాళ్ళని ఆఫ్ క్యాంపస్లో అలో చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ పర్టికులర్గా ఇలా చదువుతున్నారు, ఇట్లా చదువుతున్నారు, మా పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, ఎట్లా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు. సో వాళ్ళకి కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది మీ ఇన్స్టిట్యూట్ ద్వారా? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం కాలేజ్ అడ్మిషన్ చేయడం అనే కాకుండా వాళ్ళకి 4 years ఆఫ్ ఫెసిలిటీ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు బయట ఇప్పుడు ఆన్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్లో మనకి కమ్యూనికేషన్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటారు. మన స్టూడెంట్స్ ఎవరైనా పర్టికులర్, ఎందుకంటే ఒక 6 months ఉంటే ప్రతి నంబర్ నోటెడ్, ప్రతి నేమ్ నోటెడ్ అయిపోతుంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా ఇమ్మీడియట్గా మాకు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అవ్వగానే ఏంటంటే మేము వితిన్ 1 or 2 hours పేరెంట్స్కి అప్డేట్ చేయడం వల్ల ఒకవేళ ఏదైనా కమ్యూనికేషన్ ఏదైనా గ్యాప్ అయినా లేకపోతే స్టూడెంట్స్ ఏదైనా పక్కదారిలో పట్టినా సరే మనకి ఇమీడియట్గా వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళకు ఒక చిన్న ఫోకస్ అనేది ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాబ్లం అనేది కూడా ఏముండదు అనమాట. దానికి పర్టికులర్గా మేము 100% టేక్ కేర్ అనేది చేస్తామన్నమాట. సో చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ అనేది చాలా ముఖ్యం, దానికి సంబంధించి కూడా మీరు కేర్ తీసుకుంటున్నట్టు అందరూ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఎట్లా తీసుకుంటారు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్రెషర్స్ ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి ఫ్రెషర్స్ పార్టీ అని కానీ లేకపోతే ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దివాళీ ఉంది, నార్త్ ఇండియాలో చూస్తే మనం చేస్తాము బట్ మనకంటే చాలా హై అంటే 2-3 times ఎక్కువగా చేస్తారనమాట అక్కడ. దానికి సెలబ్రేషన్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించినవి ఉంటాయి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ ఇప్పుడు రంజాన్ సెలబ్రేషన్స్ కానీ, అదేంటంటే చాలా మంచి యూనిటీగా ఉంటుందన్నమాట. రిలీజన్కి డిఫరెంట్గా అవన్నీ కాకుండా మనకి ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీకి సంబంధించి ఇప్పుడు ఏదన్నా కాంపిటీషన్ వచ్చింది యూనివర్సిటీకి వీళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది డ్యాన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. తర్వాత కొంతమంది రంజీ ట్రోఫీకి కూడా చాలామంది ఒక 1 or 2 students సెలెక్ట్ అయ్యారు. ఎక్కడ మధ్యప్రదేశ్ నుంచి రంజీ ట్రోఫీ ఉంటుంది కదా, వాళ్ళ స్టేట్ బోర్డు దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా కల్చరల్ యాక్టివిటీస్ పరంగా కూడా చాలా ఉంటాయి. ప్లస్ స్పోర్ట్స్కి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు చూసినట్లు ఇందాక వీడియోలో BCCI అప్రూవ్డ్ స్టేట్ గ్రౌండ్ ఒకటి ఉంది. దాంట్లో ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్స్ 24 hours చదవరు. వాళ్ళకి ఏదైతే క్లాసెస్ ఉంటాయో క్లాసెస్ అయిపోయాక కల్చరల్ క్లాసెస్ అయిపోయాక ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువగా జిమ్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ హాకీ, క్రికెట్, టెన్నికాయిడ్ లేకపోతే ఇంటర్నల్ గేమ్స్, చెస్, క్యారమ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు యూనివర్సిటీ. ఓకే, సో వాళ్ళకి ఏం కావాలంటే అది చూస్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి దాదాపుగా ఒక 400 students వరకు ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరైనా స్టూడెంట్ ఇందులో జాయిన్ అవ్వాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ యూనివర్సిటీలో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ అక్రిడిటేషన్ అనేది ఒకటి ఉంది. రెండోది ఏంటి అంటే ఒక్కసారి మన స్టేట్ నుంచి పక్క స్టేట్కి వెళ్ళిన తర్వాత ఉండే బెనిఫిట్స్ ఏంటంటే కామన్ లాంగ్వేజ్ కాకుండా ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ పరంగా కానీ లేదా ఇప్పుడు మన స్టేట్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ సిమిలర్గా 60 to 70% సిమిలర్గా ఆలోచిస్తారు. పక్క స్టేట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ లేకపోతే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ గ్రూప్ డిస్కషన్స్లో వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఐడియాస్ కానీ లేకపోతే ఇప్పుడు ప్లేస్మెంట్స్లో మనకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది జాబ్స్ కొట్టినప్పుడు వాళ్ళతోటి డిస్కషన్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఎడ్యుకేషన్తో పాటుగా ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నవేడేస్. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి కానీ అగ్రికల్చర్ సంబంధించి కానీ ఇప్పుడు సీడ్ కంపెనీస్లో కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ రిక్రూట్ చేసేటప్పుడు దే విల్ సీ ద కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ అనేది మీరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగితే హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. ఓకే, సో సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీగా గుర్తింపు పొందింది మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీస్. సో స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? సో ఆల్రెడీ అడ్మిషన్స్కి ఏమైనా లాస్ట్ డేట్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి? జనరల్గా ఏంటంటే స్టార్ట్ అయ్యే వరకు లాస్ట్ డేట్ అనేది పర్టికులర్గా ఏమి ఉండదు. జనరల్గా ప్రైవేట్ యూనివర్సిటీ, ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ BSc చూసుకుంటే ఫస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, సెకండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్, తర్వాత కాలేజెస్కి వెళ్తారు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏంటంటే ఇమీడియట్గా అంటే ఎగ్జామ్స్, రిజల్ట్స్, కౌన్సిలింగ్ ఇంతవరకు ఆగరనమాట. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే తొందరగా క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ స్పెషల్ పర్మిషన్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ త్వరగా కండక్ట్ చేయడం వల్ల సిలబస్ అనేది త్వరగా కంప్లీట్ చేస్తారు. గవర్నమెంట్ కంటే కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఎందుకంటే దే విల్ పే ద సాలరీస్ టు ద లెక్చరర్స్ కాబట్టి వాళ్ళ వే ఆఫ్ అప్రోచింగ్ టు ద స్టూడెంట్స్, వే ఆఫ్ అప్రోచింగ్ ద ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీని మీరు సెలెక్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మంచి అవకాశాలు లేదా జాబ్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ
బాగుంటుందని నా చిన్న సజెషన్ అనమాట. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు. ఐటీఎం యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సెస్కు అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఫ్యాకల్టీస్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మా కాలర్స్ అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ దిక్సూచి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.